అందుకని అన్నాడు 20వ వచనాన్ని కనుక చూస్తే, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. తన గురించి చెప్తున్నాడు. మనం అరే మీరంతా చేయండిరా 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 ఇది చేయండిరా అది చేయండిరా అని చెప్పి నేను ఆడ లేకుండా పోతే ఏం లాభం? ఇప్పుడు నేను ప్రార్థనలని మొదలు పెట్టా, మీరందరూ వచ్చి కూర్చున్నారు, నేను నిద్రపోతే నాకేం ఏదో అంటారు నీతులు చెప్పి నేను ఎటో పోతే ఏం లాభం? అందుకనే పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఒకవేళ ఇతరులకు అందరికి నేను ప్రకటించి తరువాత నేనే భ్రష్టుడినైపోతానేమో, అందుకని నేను భ్రష్టుడిని కాకుండా కొరకు నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఉపవాసాలతోను ప్రార్థనతోను విజ్ఞాపనలతో శరీరం అలసిపోయేటట్టు తిరిగి దేవుని పరిచర్య జరిగించుటలోను నా శరీరము నిర్విరామంగా కష్టపడి పనిచేసి నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నా. అపోస్తలుడైనటువంటి పౌలు రోమా పౌరుడు, బహుధనవంతుడు. ఆ ధనమంతా విడిచిపెట్టి ఆయన శ్రమలు పడటానికి ఇష్టపడ్డాడు. ఏసీ రూముల కోసం ఇష్టపడలేదు, పెద్ద పెద్ద కార్లు వేసుకుని తిరగాలని ఇష్టపడలేదు, కాలి నడకన ప్రయాణం చేశాడు. ఆ రోజుల్లో కార్లు లేవు, ఏసీ రూములు లేవు అనుకోండి, అప్పుడుండే సౌకర్యాలు అప్పుడున్నాయి. ఆ సౌకర్యాలను కూడా పక్కకు పెట్టి కాలినడకలో తిరిగాడు. టెంట్స్ కుట్టే వృత్తిలో ఆయన ఉన్నాడు. ఆకుల ప్రిస్కిల్లకి ఆయన టెంట్లు కుట్టి సహాయం చేసి భోజనం చేశాడు. వ్యర్థంగా ఎవరి దగ్గర దోచుకోలేదు, వ్యర్థంగా దొరికింది కదా అని పడి ఎక్కడ తినలా. కష్టపడ్డాడు, పని చేశాడు, తిన్నాడు, సువార్త ప్రకటించాడు, అక్కడికంటే అక్కడికి నడిచిపోయాడు. ఆయన ఇంటి నిండా నిద్ర కూడా పోలేదు, ఉపవాసాలు ఎక్కువ ఉన్నాడు, అనేక సంఘాలు కట్టాడు, అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినంలో సంగతులన్నీ మీకు తెలుసు, వాటి గురించి ప్రత్యేకంగా వివరించే అవసరం లేదు. ఇంత ఛాన్స్ దొరికితే సుఖంగా నిద్రపోదామని, ఇంత ఛాన్స్ దొరికితే కడుపు నిండా తిందామని ఆలోచించేటువంటి రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి మన శరీరాన్ని నలగొట్టుకుని దానిని లోబరుచుకొని దేవునికి ఇష్టమైనటువంటి జీవితము జీవించి ఆయన దగ్గర నుంచి ప్రతిఫలము పొందుదుము గాక.